హాయ్ ఫ్రెండ్స్, పినాకి సెకండ్ ఎపిసోడ్ ఈ రోజు మనం చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు వీళ్ళిద్దరు సెకండ్ రౌండ్ లో ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే టాల్బు తన గురించి తను చెప్పుకుంటూ అసలు తను ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందో మనకు చెప్తున్నట్టుగా చూపించి గతంలోకి వెళ్తాడు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ తాతయ్యకు బాయ్ చెప్పేసి వెళ్తున్నప్పుడు చోహియా, తాతయ్య నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఒక కొత్త సైకిల్ కొనుక్కుంటాను ప్లీజ్ అని బతిమలాడుతుంది. కానీ అప్పుడు వాళ్ళ తాతయ్య, చూడమ్మాయి, నన్ను ఎప్పుడు ఇలా సతాయించావనుకో నేను ఇంట్లో నుంచి పారిపోతానని చెప్పేస్తాడు. అప్పుడు టాల్బు తన నోరుని మూసేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య చోహియాతో, చూడమ్మాయి, నువ్వు టాల్బు చెప్పిన మాట విను, తనని అనవసరంగా ఇబ్బంది పెట్టకని చెప్తారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సగం దూరం వెళ్ళాక చోహియా ఇక చాలా నటించింది, ఆపేసే అన్నప్పుడు తను ఆ బండిని ఆపేస్తాడు. ఆపేసాక తను దిగిపోయాక టాల్బు అలాగే తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. టాల్బు వెనక్కి తిరిగేసరికి వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉంటాడు. చోహియా తన షూ లేస్ ఊడిపోవడంతో కట్టుకుంటూ ఉంటుంది. టాల్బు దాన్ని చూసి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే చోహియా చాలా వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. తను చాలా పరిగెత్తి బోట్ దగ్గరికి వెళ్తుంది. ఆ బోట్ నడిపేటువంటి వ్యక్తి, చూడమ్మాయి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికీ ప్రతిరోజు లేట్గానే వస్తున్నావు, నీ కోసం అందరూ వెయిట్ చేయాలా అని అంటాడు. తను సారీ చెప్తుంది, రోజు నీకు ఇదే పని అని అతను వెళ్ళిపోతాడు. అప్పుడు చోహియా టాల్బు మొహం చూసి, అసలు నేనంటే నీకు ఎందుకంత కోపం, నేను నీ శత్రువునా అని అడుగుతుంది. అప్పుడు టాల్బు తన గతం తలుచుకొని, అవును నువ్వు నాకు శత్రువువే అంటాడు. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది తనని. వీళ్ళిద్దరు క్లాస్లోకి ఎంట్రీ అవుతారు. అప్పుడు తను చాలా ఆయాసపడుతూ క్లాస్లోకి ఎంట్రీ అవుతుంది. తన దగ్గరికి ఇంతకు ముందు గెలిచిన విన్నర్ తన దగ్గరికి వచ్చి, ఏమైంది, ఈ రోజు కూడా వదిలేసి వచ్చాడా నిన్ను అంటాడు. అవును, నన్ను వదిలేసి వచ్చేసాడు, మా తాతయ్య చెప్తే నాకు డబ్బులు ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విన్నర్ అయిన సు, సరే మరి నా దగ్గర ఒక పాత సైకిల్ ఉంది, కాకపోతే అది చాలా పాతది, నీకు నచ్చుతుందో లేదో అన్నప్పుడు తన చెయ్యి చోహియా పట్టుకొని, ప్లీజ్ నాకు అది ఇవ్వు, అది ఎలా ఉన్నా నాకు అనవసరం, కాకపోతే నాకు ఇప్పుడు ప్రజెంట్ సైకిల్ కావాలి అని అంటుంది. తర్వాత తన చెయ్యి పట్టుకొని టాల్బు మొహం చూస్తుంది. అతను పాడుకొని ఉంటాడు. తన దగ్గరికి సు ఆ సైకిల్ తీసుకొని వస్తాడు. దాన్ని చూసి చోహియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అటు నుంచి వస్తున్నటువంటి టాల్బును చూసి, నీ పని నా చేతిలో అయిపోయిందని చెప్పి తను వస్తున్న రూట్కి వెళ్ళి తన మీద బురద చల్లేస్తుంది. ఆ బురద పోయి తన దగ్గర ఉన్న ఫామ్ మీద పడిపోతుంది. అదంతా పాడైపోతుంది. అప్పుడు చోహియా, నీకు ఇలాగే జరగాలని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి క్లాస్లోకి ఎంట్రీ అవుతారు. అప్పుడు టాల్బు తన దగ్గరికి వచ్చి, ఇదిగో నీ ఫామ్ తీసుకో అని చెప్తాడు. అప్పుడు చోహియా అలాగే చూస్తే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫామ్, దీని మీద ఆ బురద పడింది ఏంటి అని అంటుంది. అప్పుడు టాల్బు, ఎవరు తీసుకున్న గోతులో బాధ పడతారు అని చెప్పి తన వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు. తన కెరీర్ ఆప్షన్లో లాయర్ అని రాయబోతుంటే తన పక్కన ఉన్న ఫ్రెండ్, నీకు అబద్ధాలు చెప్పడమే రాదు, ఎక్కిళ్ళు వచ్చేస్తాయి, మరి ఎలా నువ్వు లాయర్ అవుతావు అని అడుగుతుంది. అప్పుడు తన డ్రీమ్లోకి వెళ్ళి లాయర్గా తను ఎలా ఉంటుందో చూసుకుంటూ ఉంటుంది. తను నిజాలు చెప్పడం ద్వారా ఒక క్రిమినల్ తనని చంపేయబోతుంటే సడన్గా డ్రీమ్లోంచి బయటికి వచ్చి, అమ్మో ఇది సూట్ అవ్వదని చెప్పి యాక్టర్ అని రాస్తుంది. దాని తర్వాత ఇంకో డ్రీమ్లోకి వెళ్ళి దాన్ని చూసుకుంటుంది. అందులో ఒక డైరెక్టర్ తనకి ఎక్కిలు రావడం చూసి చాలా తిడతాడు. దాని డ్రీమ్లో నుంచి కూడా బయటికి వచ్చేసినప్పుడు టాల్బు, నీకు అసలు ఏది సూట్ అవ్వదు, ఎందుకంటే పినాకియో ప్రాబ్లం ఉన్నవారని ఎవరు జాబ్లోకి తీసుకొని అన్నప్పుడు ఆ విన్నర్ అక్కడ ఉండి, అయినా మన దేశంలో చాలా జాబ్స్ ఉన్నాయంటే ఏదో ఒకటి నీకు దొరుకుతుందిలే అని ఆ అమ్మాయితో చెప్పేస్తాడు. అప్పుడు ఓహ్యాచి, నాకు కెరీర్ ఆప్షన్ కూడా లేదు అని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చి, ఒక పోటీ జరగకపోతుంది, ఒకవేళ మీరు అందులో గెలిచినట్లయితే $500 వస్తాయని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే మీకు రేపు ఒక క్విజ్ పోటీ పెడతాను, అందులో గెలిచిన వాళ్ళు ఆ పోటీకి వెళ్ళడానికి అర్హులుగా నిర్ణయించబడతారని చెప్తాడు. అయితే చోహియా అండ్ సు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చోహియాతో సు, నేను ఒకవేళ రేపు గెలిచినట్లయితే ఆ పోటీలో నేను నీకు విషయం లైవ్లోనే చెప్పేస్తానని చెప్పి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. చోహియా ఇదంతా చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి తలకిందులుగా పడుకొని, అమ్మ ఏంటిది, నాకు అసలు నచ్చని పని నా జీవితంలో జరుగుతుంది, నేను ఏం చేయాలమ్మా అంటుంది. అప్పుడు టాల్బు తన దగ్గరికి వచ్చి, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నువ్వు ఇంకా నీ పిచ్చి తగ్గించుకోవడం లేదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రతి సీన్లో మనం వాళ్ళ అన్నయ్యను చూస్తాం. తాను వాళ్ళ నాన్నగారి ఫోటోను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు, గతాన్నంతా తలుచుకుంటూ. నెక్స్ట్ డే వీళ్ళందరికీ క్విజ్ పోటీ జరుగుతూ ఉంది. అయితే టాల్బు ఏం పట్టనట్టుగా అలా పడుకుండిపోతాడు. మళ్ళా ఏమైందో తెలియదు కానీ లేచి అన్నిటికీ ఆన్సర్ చేసేస్తాడు. టీచర్, దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి, ఇంత జోక్గా తీసుకోవడం అస్సలు పనికిరాదని అంటాడు. తర్వాత టీచర్స్ అందరూ కలిసి ఆ పేపర్స్ని కరెక్షన్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి సూకి 96 మార్క్స్ వచ్చాయని చెప్తుంది. అయితే ఇంకో టీచర్, ఇతను ఎవరో కానీ చాలా జీనియస్లా ఉన్నాడు, 100 మార్క్స్ వచ్చాయని చెప్తాడు. అతను ఎవరో కాదు, టాల్బుకి 100 మార్క్స్. అందరూ షాక్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే తన క్లాస్లో 0 కాబట్టి. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, మీకు తెలుసా ఎవరు మన క్లాస్లో ఫస్ట్ వచ్చారో అని అంటూ ఉంటుంది. ఇంకెవరు, సూయే అని అందరూ అంటారు. కాదు, ఇక్కడ కూర్చున్నాడే టాల్బు
టాల్బు 0, ఇతనే వచ్చాడు ఫస్ట్ 100 మార్క్స్ అంటుంది. అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. అయితే సూ కొంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా అసలు టాల్బు ఎలా అన్ని మార్క్స్ వచ్చాయో, తను ఏదో చేస్తుంటాడు అన్నప్పుడు అమ్మాయిలు అవును ఏదో చీటింగే చేస్తుంటాడు, లేకపోతే 0కి అన్ని మార్కులు ఎలా వస్తాయని అలా గాసిప్స్ మొదలై అందరూ తన గురించి ఘోరంగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ తను ఒక రోజు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు తనను చూసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. అది తను పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు అందులో ఒక పర్సన్ దొంగతనం అని అది ఇది అని ఏదో వాగుతూ ఉంటాడు. తనకి తన గతం గుర్తుకు వచ్చి పాపం చాలా కోపంగా అతన్ని కొట్టినట్టే కొట్టి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత ఆ టీచర్ తనని కొడుతూ నువ్వు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేస్తావని అంటూ ఉంటాడు. పాపం చోహియా కూడా తనని చూసి చాలా బాధపడుతుంది. అతను కూడా చోహియాని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆ కాంపిటీషన్ కి సూని పంపించడం జరుగుతుంది. సో దానిలో గెలుస్తారు. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగానే ఉంటారు. కానీ చోహియా మాత్రం చాలా మూడిగా ఉంటుంది. అయితే సూ ఆ లైవ్లోనే చోహియాకి ప్రపోజ్ చేసేస్తాడు ఐ లవ్ యూ అని. అందులో ఉన్న వాళ్ళందరూ చోహియా చోహియా అని అరుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో టాల్బుని టీచర్ దగ్గర చూపిస్తాం. నువ్వు క్షమాపణ లెటర్ రాయమని తను అంటాడు. నేనే తప్పు చేయలేదు, నేను ఎందుకు రాయాలి అని అడుగుతాడు. అయితే నువ్వు తప్పు చేయలేదు కదా, నేనని నిరూపించుకో అంటాడు. నేను ఎలా దాన్ని నిరూపించుకోగలను అని టాల్బు అంటాడు. అయితే నువ్వు ఈ లెటర్ రాయాల్సిందే అని టీచర్ అంటారు. అవునా, అయితే ఇలా చూడండి, అక్కడ ఉన్న లేడీ టీచర్కి మీకు అఫైర్ ఉందని చెప్తాను. నేనే వెళ్ళి ఇదంతా అందరికీ గాసిప్స్ క్రియేట్ చేస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ నేరాన్ని నిరూపించుకోండి ఇప్పుడు అని అంటాడు. నేనెందుకు దాన్ని నిరూపించుకోవాలని ఆ టీచర్ అంటారు. ఇప్పుడు ఇది కూడా అంతే, వాళ్ళందరూ ఏదో గాసిప్స్ చేశారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి అని టాల్బు అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకోవైపు చోహియాకి చాలా ఎక్కిలు వస్తూ ఉంటాయి. దీన్ని టాల్బు చాలా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. తను వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. అయితే రూమ్లో అందరూ చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు తను విన్ అయి వచ్చినందుకు. తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నోట్లో ఉన్న వాటర్ని ఆ కేక్ మీద ఉన్న క్యాండిల్ని ఊదేస్తుంది. దాని ద్వారా అందరి మీద వాటర్ పడిపోతాయి. నీకు ఏమైనా పిచ్చిలేసిందా, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నప్పుడు చోహియా చాలా హ్యాపీగా నవ్వుతూ అమ్మయ్య ఇప్పుడు నా ఎక్కిలు ఆగిపోయానని వాళ్ళందరితో ఈ విధంగా ఉంటుంది. మీరందరూ కావాలని టాల్బు మీద గాసిప్స్ క్రియేట్ చేశారు. తను ఏ తప్పు చేయలేదు, తను చాలా సిన్సియర్గానే ఆన్సర్స్ రాశాడని అన్నప్పుడు ఆ సూ అక్కడ ఉండి అవునాను తనని వెనకాల వేసుకొని వస్తున్నావా, అయితే తన గురించి నిరూపించు అంటాడు. అప్పుడు చోహియా అవును నేను నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను. అయితే ఒక పందెం, ఒకవేళ నేను నిరూపించినట్లయితే నువ్వు గెలిచిన మనీ మొత్తం తనకి ఇచ్చేయాలి అంటుంది. అవును ఇచ్చేస్తాను, అయితే నువ్వు నిరూపించలేనట్లయితే నీ మొహం మీద 10 సార్లు గుద్దుదా అని చెప్తాడు. ఆ సూ చాలా కోపంగా అక్కడ ఉన్న ఇతను ప్రేమించా అన్నాడు, ఇలా అన్నాడు ఏంటని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు టాల్బు అక్కడే చూస్తున్నాడు చాలా కోపంగా. సడన్ గా చోహియాకి ఎకిలు వచ్చి ఆ రూమ్ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. తన వెనకాల టాల్బు కూడా వెళ్తూ ఉంటాడు. తాను ఒక మెట్ల కింద కూర్చొని నా మొహం పగిలిపోతుందా నేను ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఒక చాక్లెట్ తింటూ అక్కడే కూర్చుండిపోతుంది. టాల్బు తనని అలాగే చూస్తూ ఉంటాడు. చోహియాలు చేయడం ద్వారా సూకి చాలా కోపం వచ్చి తను ఇచ్చిన సైకిల్ని గట్టిగా తంతాడు. దాని ద్వారా ఆ బ్రేక్ ఉన్న బోల్ట్ ఊడిపోతుంది. దాన్ని టాల్బో చూస్తాడు. వీడేంటి పిచ్చోళ్ళలో ఉన్నాడు, దాన్ని ఎందుకు తంతున్నాడు అని అనుకుంటాడు. అప్పుడే తన ముందు నుంచి చోహియా వెళ్తూ ఉంటుంది. అప్పుడు టాల్బో తనని పిలిచి ఇదిగో నీకు విషయం చెప్పాలని అంటాడు. చూడు నువ్వేం చెప్తున్నావు నాకు తెలుసు, అయినా నాకు ఎక్కి లాగిపోవడానికే నేను నీకు సపోర్ట్ చేశాను, నాకు వేరే ఏ ఉద్దేశం లేదు అని అంటుంది చోహియా. అప్పుడు టాల్బో నేను నీకు చెప్పాలనుకుంటుంది విను అన్నప్పుడు తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సైకిల్ వేసుకొని. టాల్బో తనని చూస్తూ తినకి ఏమైనా పిచ్చా అని తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు చోహియా నన్ను ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన సైకిల్ యొక్క బ్రేక్ పడదు కాబట్టి. టాపు తనని కాపాడడానికి తన సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అయితే సైకిల్ పక్కకు నెట్టేసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తనతో పాటు గడ్డి మీద పడిపోతాడు. అయితే టాబుతో చోహియా చూడు టాబు నీ వల్ల ఏం జరిగిందో, నాకు దెబ్బ తగిలిందని ఇటు తిరిగేసరికి టాబు తలకి పెద్ద దెబ్బ తగిలి కింద పడిపోయి ఉంటాడు. దానితో చాలా కంగారు పడి అంబులెన్స్కి కాల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ అంబులెన్స్లో తను చాలా ఏడుస్తుంది. అయ్యో నా అంకుల్కి ఏమో అయిపోయింది అని అక్కడ ఉన్నటువంటి పర్సన్ని చాలా సతాయిస్తూ ఉంది. అప్పుడు ఆ పర్సన్ అమ్మ మీ అంకుల్ ఏం చనిపోలేదు, తనకు తగిలింది చాలా చిన్న గాయం అన్నప్పుడు టాబు నిద్రలోకి చోహియా ఏడవటం ఆపు అంటాడు. అప్పుడు చోహియా టాబు నువ్వు నిద్రలు ఇచ్చావా, నేను ఎవరో చెప్పు, నేను నీకు గుర్తున్నానా అని అడుగుతుంది. అప్పుడు తన నోటిని తను మూసేసి మమ్మల్ని క్షమించండి, మీకు చాలా ఇబ్బంది పెట్టామని ఆ వ్యక్తికి చెప్పి ఇద్దరు ఆ అంబులెన్స్ దిగి బయటికి నడుస్తూ ఉంటారు. అయితే చోహియా కాకి దెబ్బ తగలటంతో తను నడవలేకపోతుంది. తన భుజాల మీద తనని ఎక్కించుకొని టాబు నడుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు బోట్లో ఉంటారు. అయితే తను ఆ బ్యాండేజ్ని తీసేసి నువ్వు ఈ విషయం తాతయ్యకు ఎగిలి రాకుండా చెప్పు కనీసం ఇదైనా అంటాడు. అప్పుడు తన ఆయానికి చోహియా బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఇంత జీనియస్ అయినా ఎందుకు ఎవరికి చెప్పడం లేదని అడుగుతుంది. మీ అంకుల్ చాలా దద్దం అని విన్నాను, అందుకే తాతయ్య కోసం నేను ఇలా నటిస్తున్నానని చోహియాతో తను చెప్తాడు. సూతో ఏం దెబ్బలు తినవులే అని తనకు ధైర్యం చెప్తాడు. తెల్లవారక తను దాచుకున్నటువంటి ఒక బాక్స్ నుంచి తన డబ్బుల్ని చాలా బాధగా దాన్ని కట్ చేస్తూ తీస్తూ ఉంటాడు. నీ పని ఇదే కదా అని.
ఆ డబ్బుల్ని తీసుకొని చోహియా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఈ రోజు నైట్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే చోహియా తన తలుపు చాటు నుంచి గమనిస్తూనే ఉంటుంది. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఎవరో ఫ్రెండ్ ఇంటికని తను చెప్తాడు. తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అని మనసులో అనుకొని తన గదిలోకి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటుంది. తన మార్క్స్ షీట్ చూసి అన్ని జీరోలే, అందుకే నిన్ను జీరో అంటున్నారు అని అనుకుంటుంది. తర్వాత ఒక బుక్ని చెక్ చేస్తుంటుంది. దాని మీద లైబ్రరీ నేమ్ ఉండి ఆ లైబ్రరీకి వెళ్ళి తను ఏం కావాలనుకుంటుందో మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. వైపు చూస్తే టాల్బు ఏదో ఎగ్జామ్ అటెండ్ అయ్యి చాలా సిన్సియర్గా ఎగ్జామ్ని రాస్తూ ఉన్నాడు. చోహియా లైబ్రరీలో ఏంటి ఇతని బుక్ ముందే చదివేస్తాడా, నాకు ఇంతవరకు తెలియదని మొత్తం తన గురించిన విషయాన్నంతా ఒక చార్ట్ రూపంలో వేస్తూ ఉంటుంది. ఇతను ఇన్ని బుక్స్ చదివాడా అని చాలా ఆశ్చర్యపోతుంది చోహియా. టాల్బు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయని ఒక అమ్మాయి అనౌన్స్ చేస్తూ ఉంది విన్నర్ని. తనెవరు అని చెప్పే లోపే మళ్ళీ తిరిగి సీన్ షో దగ్గర ఓపెన్ అవుతుంది. అందులో ఉన్నటువంటి యాంకర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తన క్వశ్చన్ అడిగినప్పుడు క్లాస్లోని వాళ్ళంతా అలాగే చూస్తూ ఉండిపోతారు. అయితే ఇందులో ఆ క్వశ్చన్కి ఆన్సర్ టాల్బు చెప్పేస్తాడు. దీని ద్వారా ఆ టీచర్ నాకు అసలు క్వశ్చనే అర్థం కాలేదు, వీడేలా ఆన్సర్ చెప్పగలిగాడని చూస్తూ ఉంటాడు. చోహియా వాళ్ళ నాన్న కూడా ఈ టీవీ షోని చూస్తూ ఉంటాడు. త్వరగా వాళ్ళ నాన్నకు కాల్ చేసి నాన్న మీరు ఏమైనా టీవీ చూస్తున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న మన ఇంట్లో టీవీ లేదు కదా అని అంటాడు. మనం చూసినట్లయితే చోహియా తయారు చేసిన ఆ చార్ట్ని వీళ్ళ నాన్న కూడా చూస్తూ ఉండడం మనం చూస్తాం. ఇద్దరు చాలా పోటాపోటీగా ఆన్సర్స్ని చెప్తూ ఉన్నారు. అయితే అందులో టాల్బు చెప్పే ఆన్సర్స్ని చూసి వాళ్ళ క్లాస్లోని వాళ్ళందరూ అమ్మో వీడు జీరో కాదు, అస్సలు జీరో కాదు, చాలా సూపర్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ అండ్ జీనియస్ పర్సన్ అని అందులో ఉన్న వాళ్ళందరూ పొగుడుకుంటూ ఉంటారు. చోహియా టాల్బుని తలుచుకుంటూ ఉంది. ఎందుకంటే తన బోర్డు మీద సూతో దెబ్బలు తినవు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికి మార్క్స్ ఈ విధంగా వచ్చాయి. అయితే యాంకర్ ఈ విధంగా చెప్పాడు, ఒక క్వశ్చన్ అడుగుతాం లాస్ట్ అండ్ ఫైనల్గా, దీనికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు విన్నర్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు సూ బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ ఒక ఆప్షన్ మాత్రమే చెప్తాడు, మిగతా 3 ఆప్షన్స్ తనకు తెలియవని చెప్తాడు. అయితే టాల్బు బజర్ ప్రెస్ చేసి 3 ఆన్సర్స్ చెప్పి మిగతా లాస్ట్ ఆప్షన్ నాకు తెలియదని కావాలనే అబద్ధం చెప్తాడు. క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది తను కావాలనే ఆన్సర్ చెప్పడం లేదని. ఎందుకో అతనికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక రిపోర్టర్ కూడా అవును టాల్బు కావాలనే ఆన్సర్ చెప్పడం లేదని ఇంకొక అమ్మాయితో చెప్తూ ఉంటాడు. టాల్బు ఆప్షన్ని సూకు ఇచ్చేస్తాడు ఆన్సర్ చెప్పమని. సూ దానికి బాగా ఆలోచించి ఆన్సర్ చెప్తాడు. తను గెలుస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఎవరి మొహంలోనూ ఆనందం అంతగా ఉండదు. ఎందుకంటే కావాలనే టాల్బు ఆన్సర్ చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. వెంటనే చోహియా తన యొక్క ఫామ్ తీసి అందులో తన కెరీర్ ఆప్షన్ని రాసుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు దీన్ని పెన్తో రాయకూడదు, పెన్సిల్తో రాయాలి అన్నప్పుడు నాకు లైఫ్లో ఇదొక్క ఆప్షన్ తప్ప ఇంకేదీ లేదని ఒక కెరీర్ ఆప్షన్ రాస్తుంది. అది ఏంటనేది మనకు చూపించరు. రిపోర్టర్ టాల్బు దగ్గరికి వచ్చి నువ్వెందుకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినా చెప్పలేదు అన్నప్పుడు నాకు తెలీదు అంటాడు. లేదు నీకు తెలుసు అన్నప్పుడు రిపోర్టర్ దగ్గరికి వచ్చి నాకు తెలుసు, కానీ నేను ఒక ప్రాణాన్ని ఇప్పుడు కాపాడాను. ఈ కెమెరాలు ఇవి అయినా అబద్ధమే, ఒక మనిషి ప్రాణం తీసే ఇవన్నీ నాకు ఇవి వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రిపోర్టర్ గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను తలుచుకుంటూ ఉంటాడు. అదే సంఘటనను కాదు టాల్బుదే. అయితే నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరిని మనం బస్సులో చూస్తాం. కానీ వాళ్ళిద్దరూ అస్సలు మాట్లాడుకోరు. కానీ సూ తననే చూస్తూ ఉంటాడు. తర్వాత చోహియా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ షీట్ బయట ఉండడం చూసి చాలా కంగారు పడి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య మీరు ఏమైనా నా రూమ్లోకి వచ్చారా అని అడుగుతుంది. అదంతా కాదు కానీ అసలు మీ అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అన్నప్పుడే తనకి ఎక్కిళ్ళు ఆపుకుంటూ ఉంటుంది. ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది, తను అసలు ఎప్పుడు వస్తాడు, అసలు గొడుగైనా తీసుకువెళ్ళాడా అని అడుగుతాడు వాళ్ళ తాతయ్య చోహియాతో. నెక్స్ట్ సీన్లో సూ టాల్బుని చూస్తూ ఉండడం తను చూసేస్తాడు. అప్పుడు టాల్బు ఇటు తిరిగినప్పుడు తను అటు తిరుగుతూ ఉంటాడు. టాల్బు తనతో ఏంటి నేను నీకు అంత నచ్చానా అంటాడు. అప్పుడు సూ ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నేను అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అద్దంలో, నువ్వు నన్ను అలాగే చూస్తున్నావని అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ బస్ దిగేస్తారు. అయితే చాలా వర్షం వస్తూ ఉండటంతో సూ వాళ్ళ అమ్మ వచ్చి తనను రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే టాల్బు అటు తిరిగేసరికి చోహియా అక్కడ కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ అలాగే పడుకొని ఉంటుంది. అయితే టాల్బు తననే చూస్తూ తన గతాన్ని కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. టాల్బు ఈ విధంగా అంటున్నాడు, నేను ప్రతి క్షణం నిన్నే చూస్తున్నాను, ఎప్పుడూ నిన్నే గమనిస్తూ ఉంటున్నాను, ప్రతిరోజు నీ తోడుగా ఉంటున్నాను. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే నేను నిన్ను ఇష్టపడుతున్నానని మనకొక ట్విస్ట్ ఇస్తాడు టాల్బు. చోహియా టాల్బుని చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ గాలికి తన గొడుగు విరిగిపోతుంది. మళ్ళీ అటు వెళ్ళి దాన్ని సరి చేసుకుని వద్దాం అనుకునేసరికి ఇటు చూస్తే టాల్బు మాయమైపోతాడు. టాల్బు నువ్వు ఎక్కడికి వెళ్ళామని ఎత్తుక్కుంటూ ఉంటుంది. అప్పుడు టాల్బు తన నెత్తి మీద ఒక టోపీ పెట్టేసి అది వేస్ట్, ఇదైతేనే కరెక్ట్ ఇప్పుడు వెళ్ళడానికి అని చెప్తాడు. టాల్బు చోహియాని చూస్తూ ఉంటాడు. అప్పుడు చోహియా తాతయ్య చెప్పాడు కనుక నేను ఇక్కడికి వచ్చాను, నాకు వేరే ఉద్దేశం ఏదీ లేదు, ఒకవేళ నీకున్నా కూడా నువ్వు దాన్ని చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు అంటుంది. అవునా
మరి నీకెందుకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని టాల్బు అడుగుతాడు. ఇది వర్షానికి అని చెప్తుంది. అయితే టాల్బు మనసులో నాకు ఇదంతా కాలగమనంలో కలిసిపోతుందని తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. ఇలాగే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.